సర్వమతాల సారం పరిఢవిల్లే పుణ్యభూమి, అపర ధర్మభూమి. పశ్చిమ కనుమల్లో కర్ణాటకలోని నేత్రావతి నదీ తీరాన వెలసిన పుణ్యక్షేత్రం. శైవం, వైష్ణవం, జైనం మూడు మతాలు త్రినేత్రుడి మూడు కన్నుల్లాగా భాసిల్లే పవిత్ర భూమి. అదే ధర్మస్థల. ఆ ప్రాంతంలోకి రోజూ దాదాపు 15,000 మంది యాత్రికులు అడుగు పెడుతుంటారు. అక్కడే ఉన్న ఓ అమృతమూర్తికి తమ కష్టసుఖాలు చెప్పుకునేందుకు, ఆయన పలుకులు వినేందుకు నిశ్శబ్దంగా వేచి ఉంటారు. ఆయన కొలువులో ధర్మం 4 పాదాల నడుస్తోంది. అన్నదానం, విద్యాదానం, ఔషధదానం, అభయదానం, ఇలా 4 దానాల్ని 4 చేతుల నలుచెరగుల దీక్షతో నిర్వహిస్తుంటాడు. దయా దానం ఆయన 2 కళ్ళు. అయితే ఆయన కేవలం ఓ ధార్మిక సంస్థ ప్రతినిధి మాత్రమే కాదు, సమాజంలోని సాంఘిక సమస్యలపై దృష్టి సారించే సంఘ సంస్కర్త కూడా. ఓ ధర్మాధికారిగా నిర్వహించాల్సిన సంప్రదాయ బాధ్యతలే ఆయనకు రోజంతా సరిపోతాయి. అయినా ధర్మానికి కొత్త అర్థం చెప్పేందుకు అలుపెరగక కృషి చేస్తూనే ఉంటాడు. ధర్మాధికార బాధ్యతలు ఆయన జీవితానికి ఒక పార్శ్వం మాత్రమే. సంఘసేవ, గ్రామీణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే అభివృద్ధి కార్యక్రమాలు, విద్యా సంస్థల ఏర్పాటు, ఆర్య వైదిక సంస్కృతి సాహిత్యాల పరిరక్షణ, ప్రాచీన కళారూపాల పునరుద్ధరణ, ఇవన్నీ 2వ పార్శ్వం. ఈ 2 పార్శ్వాలు కలిసిన వీరేంద్ర హెగ్గడే 21వ శతాబ్దపు దక్షిణ కన్నడిగుల ఆరాధ్య దైవం. ఆయన మాటే కన్నడిగులకు వేదవాక్కు. అందుకే ప్రభుత్వాధినేతలు, రాజకీయ నాయకులు ఎందరెందరో ఆయన సలహాల కోసం, అభిప్రాయాల కోసం సదా దోసిలి ఒగ్గి నిలుచుంటారు. ఆయన సూచనలు సదా ఆచరిస్తుంటారు. This is a Gaddi seat. I am installed as Hegde by the Dharmadevatas of Dharmasthala. ఈ హెగ్గడే అనే స్థానం ఒక బాధ్యతాయుతమైన పదవి. ధర్మస్థలకు చెందిన ధర్మదేవతల వల్ల నేను ధర్మాధికారిగా నియమించబడ్డాను. The spiritual vibrations are kept intact in the temple, and on the other side, dharma also means charity. ఈ ధర్మాధికారి 2 రకాలైన ధార్మిక బాధ్యతలను నిర్వహించాలి. దేవాలయంలోని ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడటం ఓ బాధ్యత అయితే, సంఘానికి మేలు చేసే సామాజిక, ధార్మిక, ఇతర సేవలను అందించడం మరో బాధ్యత. నేను దేవాలయ పవిత్రతను కాపాడే దిశలో పూజాధికాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఇతర సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాను. And other activities here as a part of my duty more than by my choice. అయితే అసలు ధర్మస్థల అంటే ఏమిటి, ఆ పేరు ఎందుకు వచ్చిందంటే 800 ఏళ్ల క్రితం మల్లార్ మడిలోని ఓ కుగ్రామం కుడుమ. జైన మతానికి చెందిన బ్రహ్మన్న పెర్గడే దంపతులు నిరంతరం ధార్మిక చింతనతో తమ జీవితాల్ని గడిపేవారు. వారికి దేవదూతలు కలలో కనిపించి ధర్మాన్ని ఆచరించి, కొనసాగించి, వ్యాప్తి చెందించేందుకు అనువుగా తమ ఇంటినే ఖాళీ చేసి ఇవ్వమని అడిగారు. ఫలితంగా పెర్గడే దంపతులు ఆ ఇంట ఆరాధనా మందిరాలను నిర్మించారు. తరువాత శివలింగాన్ని ప్రతిష్ఠించి మంజునాథ ఆలయాన్ని నిర్మించారు. ఈ క్రమంలో 16వ శతాబ్దంలో పెర్గడే వంశానికి చెందిన దేవరాజు ఉడిపి వడిరాజస్వామిని ఆ పవిత్ర స్థలానికి ఆహ్వానించారు. సంతోషంగా వచ్చిన వడిరాజ మంజునాథస్వామిని వేదోక్తంగా ప్రతిష్ఠించనందుకు భిక్ష తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో దేవరాజ కోరికపై వేదోక్తంగా మళ్లీ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ ప్రదేశానికి ధర్మస్థల అని నామకరణం చేశారు. కాలక్రమంలో పెర్గడే వంశం కాస్త హెగ్గడేగా మారింది. అలా 600 ఏళ్లుగా
జైనమత విశ్వాసకులైన పెర్గడే కుటుంబీకులు నిస్వార్థ అంకిత భావంతో హెగ్గడేలుగా ధర్మస్థల పరిరక్షణలో పాలు పంచుకుంటున్నారు. ధర్మాధికారులుగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ధర్మస్థల అటు మంజునాథుడికి ఇటు జైనుల ఆరాధనకు సంబంధించి చంద్రనాథస్వామికి ముఖ్య కేంద్రంగా విరాజిల్లుతోంది. ధర్మస్థల సర్వధర్మ సమ్మేళనానికి ప్రతీకగా విలసిల్లటానికి హెగ్గడే కుటుంబంలోని 20 తరాల నిరంతర కృషి ఉంది. పూర్తి అంకిత భావం, నిస్వార్థ సేవ, భగవంతుడి పట్ల మనిషి పట్ల పవిత్ర భక్తి, ఇవి ధర్మస్థలకు పునాదిరాళ్లు. సేవాధర్మానికి నిజమైన నిర్వచనమిచ్చి ఆధ్యాత్మిక పరిమళాలతో అందరి హృదయాలు స్పృశిస్తోన్న డాక్టర్ వీరేంద్ర హెగ్గడే 1948వ సంవత్సరం నవంబర్ 25వ తేదీన కర్ణాటకలోని మంగళూరులో జన్మించారు. తల్లి రత్నమ్మ, తండ్రి రత్నవర్మ హెగ్గడే. వీరేంద్ర హెగ్గడే పాణిగ్రహణం హేమవతితో జరిగింది. వారి సంతానం శ్రద్ధ. విశాల దృక్పథంతో ముందుకు సాగడమే తన జీవన సూత్రంగా హెగ్గడే చెబుతారు. 1968 అక్టోబర్ 24వ తేదీ. వీరేంద్ర హెగ్గడే వయస్సు అప్పుడు సరిగ్గా 20 ఏళ్లు. ఆ రోజునే ఆయన తన తండ్రి రత్నవర్మ హెగ్గడే నుండి ధర్మాధికార బాధ్యతల్ని అందుకున్నారు. అప్పటి నుండి గత 3 దశాబ్దాలుగా ధర్మక్షేత్ర స్థాపనలోని అంతరార్థాన్ని పరిరక్షించడమే కాకుండా మానవాళికి సేవలందించే విషయంలో కూడా ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. ధర్మాధికారి కాగానే వీరేంద్ర తన తండ్రి అభిమతానికి అనుగుణంగా ధర్మస్థలలో అత్యంత వ్యయప్రయాసలతో 1975 డిసెంబర్ 25న 39 అడుగుల ఎత్తైన బాహుబలి ఏకశిల విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలోనే బాహుబలి ఆలోచనలకు అనుగుణంగా ఏదైనా సత్కార్యం చేయాలన్న ఆలోచన వీరేంద్ర హెగ్గడేకి కలిగింది. ఫలితంగా ఆయన గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను ఎంచుకున్నారు. బాహుబలి ప్రతిష్టకు గుర్తుగా ధర్మస్థల రూరల్ డెవలప్మెంట్ స్కీమ్ను ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి వీరేంద్ర హెగ్గడే తన సేవా కార్యక్రమాల విస్తృతిని పెంచారు. ఉత్తర కర్ణాటకలో గుల్బర్గా, బిజాపూర్, ధార్వాడ్ ప్రాంతాల్లో తీవ్ర కరవు కాటకాలు సంభవించినప్పుడు ఆ ప్రాంత ప్రజల వెన్నంటి నిలిచారు. విరాళాలు సేకరించి 50,000 చీరలు అప్పటికప్పుడు స్త్రీలకు పంచిపెట్టారు. 1974లో దక్షిణ కెనరా జిల్లాలో వరదలొచ్చినప్పుడు ఆయన అందించిన సహకారాన్ని ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు మరచిపోలేరు. 1992లో గడగ్ ప్రాంతంలో హఠాత్తుగా వరదలు ముంచెత్తితే బాధితుల పునరావాస కార్యక్రమాల్లో భాగంగా భవన నిర్మాణ సామాగ్రితో పాటు ధన సహాయం కూడా అందించి సహాయ కార్యక్రమాల్లో ముందు నిలిచారు. గుజరాత్ భూకంపం, సునామీ విపత్తు సంభవించినప్పుడు బాధితులకు చేయూతనిచ్చారు. ఇలా వీరేంద్ర హెగ్గడే చేసిన దానధర్మాలు, విరాళాల జాబితా చెప్పుకుంటూ పోతే ఉద్గ్రంథమే అవుతుంది. ప్రస్తుతం ధర్మస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ప్రయోగాత్మక విద్యా సంస్థలకు కొన్ని దశాబ్దాల కిందటే బీజం పడింది. గురుకుల విద్యాలయం తరహాలో సిద్ధవన విద్యా సంస్థను ప్రారంభించారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వీరేంద్ర తండ్రి రత్నవర్మ హెగ్గడే 1966లో శ్రీధర్మస్థల మంజునాథేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ SMD ఎడ్యుకేషనల్ ట్రస్టును ఏర్పాటు చేశారు. అలా మొదలైన విద్యా విప్లవం వీరేంద్ర హెగ్గడే హయాంలో ఉచ్ఛదశను అందుకుంది. ప్రైమరీ స్కూళ్ల నుంచి ప్రొఫెషనల్ కాలేజీల వరకు దాదాపు 25 విద్యా సంస్థలు ఇప్పుడక్కడ పనిచేస్తున్నాయి. దాదాపు 7,000 మంది విద్యార్థులకు ఉచిత భోజన వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన విలువలతో కూడిన విద్యనందించడం ధర్మస్థల విద్యా సంస్థల మౌలిక ఆశయం. బిజినెస్ మేనేజ్మెంట్, లా, డెంటల్ సైన్సెస్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆయుర్వేది, న్యాచురోపతి, యోగిక్ సైన్సెస్ కాలేజీలు ఇలా బహుముఖంగా విస్తరిల్లుతూ ఆ కాలేజీలు
కర్ణాటక రాష్ట్రానికే గర్వకారణమయ్యాయి. అంతేకాదు ప్రతి ఏడాది 250 మంది హైస్కూల్ టీచర్లకు యోగ సాధనలో శిక్షణ ఇచ్చి అందులో ప్రతి ఒక్కరూ 100 మంది విద్యార్థులకు యోగా నేర్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. పిల్లల్లో వ్యక్తిత్వ వికాసానికి వీరేంద్ర హెగ్గడే ఎన్నుకున్న విధానం యోగా, సూర్య నమస్కారాలు, పుస్తక పఠనం, పెయింటింగ్. పిల్లల చేత మంచి మంచి పుస్తకాలు చదివించడం, పోస్ట్ కార్డుల మీద బొమ్మలు చిత్రించడం ద్వారా వారిలోని సృజనాత్మకతను వెలికితీస్తున్నారు. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించగలిగితే దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని వీరేంద్ర హెగ్గడే ప్రగాఢ నమ్మిక. అందుకోసం 1982లో రూరల్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే రడ్సెట్ను ఉజ్రీలో స్థాపించారు. గ్రామ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల్ని అన్వేషించి అందుకు తగ్గ నైపుణ్యాలను యువతకు అందించడంలో రడ్సెట్ నేడు ప్రధాన భూమిక నిర్వహిస్తోంది. ప్రస్తుతం దేశంలోని 12 రాష్ట్రాల్లోని 21 ప్రాంతాల్లో రడ్సెట్ అందిస్తున్న సేవల్ని దాదాపు 1,50,000 మంది అందుకుంటున్నారు. నాబార్డ్, సిడ్బీ ఇంకా అనేక ఇతర సంస్థలు కూడా రడ్సెట్ సాయం పొందుతున్నాయి. We have slowly expanding our rural development and agriculture supporting activities to various parts of the state. In fact, recently మేము గ్రామీణ వికాస్ కార్యక్రమాలను క్రమంగా కర్ణాటక అంతా ప్రవేశపెడుతున్నాం. రాజస్థాన్, మహారాష్ట్ర ఇంకా అనేక రాష్ట్రాల ప్రతినిధులు స్వయంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. వారి ప్రాంతాల్లో వీటిని అమలుపరుస్తున్నారు. ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేక పరిస్థితి ఉంటుంది. దానికి అనుకూలంగా మా విధానాల్లో కొంత మార్పు చేసి అమలు చేయవచ్చని వారికి సూచించాం. మేము ఎంతో సంతృప్తికరంగా విజయవంతంగా అమలు చేస్తున్న కార్యక్రమాలు మిగతా ప్రాంతాల వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. గ్రామీణ వికాసానికి, దేశాభివృద్ధికి గాను మా సహకారం ఎప్పుడూ అందిస్తాం. individual as well as family as well as total development of the village. గ్రామీణ భారతంలో ఆత్మస్థైర్యం నింపేందుకు వీరేంద్ర హెగ్గడే చేపట్టిన మరో కార్యక్రమం ప్రగతి బంధు పథకం. బెల్తాంగడి తాలూకాలో 1982లో కొన్ని గ్రామాల్ని ధర్మస్థల క్షేత్ర దత్తత తీసుకుని రైతులకు కావలసిన మౌలిక సౌకర్యాలను కల్పించింది. ఫలితంగా రైతులు విజయం సాధించి ప్రగతి బంధు పేరిట సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుగా ఏర్పడి కలసికట్టుగా వ్యవసాయం చేసి నమ్మలేని విజయాల్ని సాధిస్తున్నారు. అంతేకాదు రైతులకు వ్యవసాయంలోనూ, పారిశుద్ధ్యం, బ్యాంకింగ్ ఇంకా ఇతర రంగాల్లోనూ ఎప్పటికప్పుడు వచ్చే నూతన మార్పులు, పోకడలు తెలియచెప్పేందుకు సేవా నిరతాస్ పేరిట అంకిత భావంతో పనిచేసే టీముల్ని అభివృద్ధి చేశారు. ఈ సహకార ఉద్యమం ద్వారా దక్షిణ కన్నడ, ఉడిపి, ఉత్తర కన్నడ ప్రాంతాల్లో 31,000 గ్రూపుల ద్వారా 3 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఈ గ్రూపులు 45 కోట్ల రూపాయలు పొదుపు చేసి 225 కోట్ల రూపాయల రుణాల్ని అందజేశాయి. ముఖ్యంగా మహిళలే ఈ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వీటితో పాటు స్త్రీలు స్వయం సమృద్ధి సాధించే దిశగా వీరేంద్ర హెగ్గడే అనేక పథకాల్ని ప్రారంభించారు. జ్ఞానదీప, కమ్యూనిటీ డెవలప్మెంట్, జనజాగృతి, రుద్రభూమి ప్రాజెక్ట్, సంపూర్ణ సురక్ష ఆరోగ్య బీమా పథకం, కృషి మేళా లాంటి కార్యక్రమాలతో నేడు కర్ణాటక గ్రామీణ భారతం సరికొత్త పథంలో నడుస్తోంది. అందుకే వందలాది గ్రామాలకు, వేలాది ప్రజలకు వీరేంద్ర హెగ్గడే ఇవాళ నడిచే దేవుడు. కన్నడ ప్రాంత గ్రామీణులకు ఆయన నిజమైన హితుడు, స్నేహితుడు. ఆరోగ్య సేవా రంగంలో వీరేంద్ర హెగ్గడే చేపట్టిన కార్యక్రమాలు అపరిమితం. ధర్మస్థల మంజునాథేశ్వర మెడికల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్షయరోగులకు వైద్య సేవలందించేందుకు ఆధునిక టీబీ శానిటోరియాన్ని నిర్మించారు. ఉడిపి, హస్సన్లోని ఆయుర్వేద ఆసుపత్రుల ద్వారా పేదలకు ఉచితంగా మందులు అందజేస్తున్నారు. నేత్రావతి నది ఒడ్డున నిర్మించిన నేచర్ క్యూర్ ఆసుపత్రి ప్రకృతి చికిత్సా విధానంలో ఎందరెందరో అభిమానాల్ని చూరగొంది.
మంగళూరులోని ఎస్డిఎం కంటి ఆసుపత్రి కర్ణాటక రాష్ట్రంలోని అత్యంత ఆధునిక కంటి చికిత్సా కేంద్రాల్లో ఒకటిగా మారింది. ధార్వాడ్లోని ఎస్డిఎం కాలేజీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్స్ నిర్వహిస్తున్న సేవలకు అంతేలేదు. రహదారి సౌకర్యం లేని మల్నాడ్ ప్రాంతంలోని గ్రామీణులకు ఎమర్జెన్సీ సేవలతో సహా అవసరమైన వైద్య సహాయాన్ని అందించేందుకు మొబైల్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. సర్వమతాల, కులాల ప్రజలకు ప్రేమతో సాదర స్వాగతం చెప్పే ధర్మస్థలలో ఉచితంగా సామూహిక వివాహాలకు వీరేంద్ర హెగ్గడే 2 దశాబ్దాల క్రితమే శ్రీకారం చుట్టారు. అప్పటి నుండి ఇప్పటిదాకా ప్రతి ఏడాది అక్కడ వేల జంటలు తమ తమ వ్యక్తిగత మతాచారాల ప్రకారం వివాహాలు చేసుకుంటున్నాయి. దాదాపు 10,000కు పైగా పెళ్లిళ్లు ఇక్కడ జరిగాయి. దీనివల్ల ఎందరో పేదల జీవితాల్లో కళ్యాణ ఘడియలు వెలుగు చూశాయి. About 30 years back, I found that people were spending lot of money for weddings, even in the rural areas. 30 ఏళ్ల క్రితమే పెళ్లిళ్లలో భారీగా ఖర్చు పెట్టడాన్ని నేను గమనించాను. అంతేకాదు, ధనవంతుల వివాహ ధోరణుల్ని గ్రామీణులు కూడా అనుకరిస్తూ వ్యయం చేయటాన్ని చూశాను. And to see that the cost of weddings are cut down, plus the curse of dowry has to be controlled. So we started a program called Samuhika Vivaha, or the mass wedding. పెళ్లి ఖర్చులు తగ్గడం, కట్నాల బాధలు తొలగడం కోసం ఏదైనా చేయాలనుకున్నాను. ఆ లక్ష్యంతో సామూహిక వివాహాలను నిర్వహిస్తున్నాం. శుభముహూర్తంలో ఈ గుళ్ళో కులాలకు అతీతంగా వేలాది వివాహాలను నిర్వహించాం. బస్సు ఖర్చులే వాళ్ళవి, మిగతాదంతా మేమే చూసుకున్నాం. ఒకే రోజు 66 కులాలకు చెందిన 498 మంది పెళ్లిళ్లు కూడా చేశాం. ఈ పద్ధతి సత్ఫలితాలనిచ్చింది. Because the whole we had 498 marriages in one day. ధర్మస్థల పుణ్యక్షేత్రానికి వచ్చిన ఏ యాత్రికుడికైనా ఉచిత భోజన వసతి సౌకర్యం లభిస్తుంది. ఇక్కడ నిర్మించిన అన్నపూర్ణ సత్రంలోని భోజనశాలలో ఒకేసారి 30,000 నుండి 50,000 మంది భోజనం చేసే వీలుంది. ధర్మస్థల క్షేత్రంలోకి ఎవరు అడుగిడినా 600 ఏళ్ల పురాతన పెర్గేడ్ సంప్రదాయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే కొనసాగుతోంది. ఎన్ని వేల మంది యాత్రికులొచ్చినా ప్రతి ఒక్కరిని కులమతాలు, హోదాల పట్టింపు లేకుండా విశిష్ట అతిథులుగా గౌరవిస్తూ ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పించడం ధర్మస్థల క్షేత్ర ప్రత్యేకత. ధర్మస్థల దేవాలయానికి భక్తులు ఇచ్చే విరాళాల నుంచే ఈ బృహత్తర మానవతా యజ్ఞానికి నిధులు సమకూరుతున్నాయి. నిధుల సమస్యను ఏనాడు వీరేంద్ర హెగ్గడే ఎదుర్కోలేదు. దాతలు తమంతట తామే ఈ కార్యక్రమాల విశిష్టతకు ముగ్ధులై భూరి విరాళాలు అందిస్తుంటారు. డాక్టర్ వీరేంద్ర హెగ్గడే స్థాపించిన శ్రీ మంజునాథేశ్వర కల్చరల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మతం, సాహిత్యం, కళల మీద విస్తృత పరిశోధనలు సాగుతున్నాయి. పురాతన తాళపత్ర గ్రంథాల్ని, సాహిత్య సంపదల్ని పండితుల ద్వారా పరిష్కరింపచేస్తున్నారు. వాటిని ఆధునిక భాషల్లోకి అనువాదం చేయించడం ద్వారా భారతీయ సాహిత్య సంపదకు మళ్లీ జీవం పోసే బృహత్తర కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఆయన స్థాపించిన మంజుషా మ్యూజియం పూర్వ వైభవానికి ప్రతీకగా సాంస్కృతిక కళారూపాల్ని భద్రపరుస్తోంది. ఇందులో పాతకాలపు గుర్రబగ్గీలు, కార్లు కూడా ఉన్నాయి. అంతేకాదు, ఆలయాల పరిరక్షణ కోసం శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ధర్మోత్థాన ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. ధర్మస్థల నిధుల నుంచి నూతన దేవాలయాల నిర్మాణం, పాతవాటి పునరుద్ధరణకు సహాయం అందుతుంది. ఎన్నో ప్రాచీన దేవాలయాలు, కళాఖండాలు వాటి పూర్వ రూపంలో నిలిచే విధంగా పునరుద్ధరణ పొందాల్సి ఉంది. అందుకే మేము ధర్మోత్థా ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ను ఆరంభించాం. So we started a new trust called Dharmothana Trust to only renovate such old and beautiful monuments. నిపుణులైన ఇంజనీర్ల పనివాళ్ల సాయంతో ప్రాచీన కళాఖండాల, దేవాలయాల పునరుద్ధరణకు మా వంతు సాయం చేస్తున్నాం. ఇప్పటి వరకు 100 దేవాలయాలను పునరుద్ధరించాం. To their original pristine condition. దక్షిణ కన్నడ ప్రాంతానికి చెందిన విశిష్ట నృత్య సంప్రదాయం యక్షగానం.
ఈ కళారూపం యొక్క పునరుద్ధరణలో భాగంగా వీరేంద్ర హెగ్గడే ఓ స్కూల్ను ప్రారంభించి వర్ధమాన కళాకారులకు అందులో శిక్షణను ఇప్పించి ఆ కళ సజీవంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. యువతకు దారి చూపుతున్న వీరేంద్ర హెగ్గడే విశిష్ట కృషికి గుర్తింపుగా అనేక పురస్కారాలు లభించాయి. 1978లో ఉడిపి పర్యాయ ఉత్సవాల్లో సమాజరత్న సత్కారం లభించింది. 1982లో న్యూఢిల్లీ అఖిల భారత దిగంబర జైన మహాసభ ధర్మయోగి అవార్డుతో గౌరవించింది. 1985లో కర్ణాటక ప్రభుత్వం నుంచి రాజ్యోత్సవ పురస్కారం పొందారు. 1994లో జాతీయ సమగ్రతా సమావేశాల్లో ఇందిరా ప్రియదర్శిని సత్కారం లభించింది. అదే ఏడాది మంగళూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. 1995లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ అవార్డు పొందారు. 1999లో లయన్స్ మిలీనియం సెలబ్రేషన్స్ కమిటీ ఆయన్ని లివింగ్ లెజెండ్ ఆఫ్ ది సెంచరీ పురస్కారంతో సత్కరించింది. 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మభూషణ్తో గౌరవించింది. 2004లో ఈటీవీ కన్నడ ఛానల్ వీరేంద్ర హెగ్గడేని వాటికా వర్షద కన్నడిగా ఎంపిక చేసి సత్కరించింది. 2005లో యూకేలోని గ్లాస్కోలో ఉన్న ద రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్ ఫెలోషిప్తో గౌరవించింది. వివాదాలు తగాదాలు పరిష్కరించడంలో ధర్మస్థలకు ఓ విశిష్టత ఉంది. ధర్మస్థల క్షేత్ర సంప్రదాయం ప్రకారం వీరేంద్ర హెగ్గడే మంజునాథేశ్వరుడి ప్రతినిధి. అందువల్ల వివాదాలు పడ్డవారు ఆయన దగ్గరకు వస్తే ఇరువురి వాదనలు సావధానంగా విని ఆయన అక్కడికక్కడే తీర్పులు ప్రకటిస్తారు. ఆ క్షేత్రంలో ఆయనే సర్వోన్నత న్యాయమూర్తి. అన్ని కులాల వారికి సంబంధించిన సివిల్ తగాదాలను ఆయన పరిష్కరిస్తారు. ఇరు వర్గాల వాదనలు విన్న తరువాత వీరేంద్ర హెగ్గడే ప్రకటించే తీర్పు చట్టంతో సమానం. ఆ తీర్పును సివిల్ కోర్టులు కూడా అంగీకరిస్తాయి. అందువల్ల ఈ ప్రాంతాలలో దీర్ఘకాల వివాదాలు తగాదాలు ఉండవు. వీరేంద్ర హెగ్గడే తీర్పును కులమతాలకతీతంగా అందరూ శిరసా వహిస్తారు. Dharmo rakshati rakshitah. This is the word said about dharma. Whoever follows, understands and ధర్మో రక్షిత రక్షితః అన్నది ఆర్యోక్తి. త్రికరణ శుద్ధిగా ధర్మబద్ధంగా జీవిస్తే ధర్మమే మనల్ని కాపాడుతుంది. Lord Manjunath Swami blesses only those who keep up to their promises, words and follow their path of truth. So very proverb says Matu Bida Manjunatha. ధర్మస్థలంలోని మంజునాథ స్వామి ధార్మిక జీవితం గడిపే వారిని ఆశీర్వదిస్తారని భక్తుల విశ్వాసం. ధర్మహాని కలిగించే వారిని స్వామి క్షమించరు. భక్తులు సత్య ధర్మ న్యాయ మార్గాలను అవలంబిస్తూ నైతికత నిండిన జీవనం గడపాలన్నదే స్వామి సందేశం. అదే ఇక్కడ ధర్మ సూక్ష్మం. So that is the spirit of dharma here, and dharma also means that here it is also charity. వీరేంద్ర హెగ్గడే పేరు చెబితే ధర్మస్థల గుర్తొస్తుంది. ధర్మస్థలను తలుచుకోగానే వీరేంద్ర హెగ్గడే కళ్ల ముందుంటారు. ఇలా ఓ స్థలం ఓ వ్యక్తి పూర్తిగా మమేకమైపోవటం అరుదు. ఈ రెండింటినీ విడదీసి చూడలేం, మాట్లాడలేం. అసలు కుల మత జాతి భేదాల్లేని సిసలైన భారతావనికి ప్రతీక ధర్మస్థల. ఓ పక్క ధర్మదేవతలు, మరో పక్క మంజునాథుడి రూపంలో సర్వేశ్వరుడు. ఆ పవిత్ర తపోభూమిపైనే జైన తీర్థంకరుడికి పూజలు. ఇలా మూడు ధర్మాలకు అది పుట్టిల్లు. ఇక్కడి పూజారులు వైష్ణవ బ్రాహ్మణులు. ధర్మాధికారి ధర్మకర్తృత్వాధికారి విధుల్ని నిర్వహిస్తున్న హెగ్గడే కుటుంబం 800 ఏళ్లుగా జైనమత విశ్వాసకులు. వైష్ణవం, శైవం, జైనం మూడు సంగమించే ధర్మస్థల భక్తులకు ప్రయాగ పుణ్యతీర్థంతో సమానం. మనమందరం కలసి పనిచేద్దాం, కలసి భుజిద్దాం, కలసి కష్టపడదాం. విద్వేషాలు వద్దు, శాంతి 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 అన్న ఉపనిషత్తులోని సహనావవుతు శాంతి శ్లోకానికి సరిగ్గా అక్షర రూపం ధర్మస్థల. ఆ భావనకు అచ్చమైన ప్రతినిధి వీరేంద్ర హెగ్గడే.